హాయ్. ఒక అప్డేట్. నిన్న నైట్ అరౌండ్ 9:30కి అట్లా వన్ ఆఫ్ మై కస్టమర్ సార్ కి చెస్ట్‌లో పెయిన్ వచ్చిందని చెప్పి వాళ్ళ అబ్బాయి హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు. నాగోల్లో సుప్రజ హాస్పిటల్. అక్కడికెళ్లారు. అక్కడికెళ్తే మనకి ఇన్సూరెన్స్ ఉంది ఆల్రెడీ. అక్కడికెళ్తే వాళ్ళు నైట్ 9 అయింది కదా సార్, మీకు అంటే డాక్టర్ అంతా చెక్ చేసేసి సివియర్ చెస్ట్ పెయిన్ ఉంది, లేదు బ్లాక్ అయిపోయింది, స్టంట్ వేయాలని చెప్పాడంట. సరే, దానికి మీరు అడ్వాన్స్గా మీరు 1 lakh పే చేయాలని చెప్పారు. మనకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అయినా సరే మీరు పే చేయాలి అంటే సరే అని చెప్పి వాళ్ళు పే చేసేసారు. అయిపోయింది. పే చేసి ప్రొసీజర్ స్టార్ట్ చేసేసారు. ఇమీడియట్గా స్టంట్ వేసేసారు. రైట్ నౌ హీఈస్ ఇన్ ఐసీయూ. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లమ్, కొన్ని మిడిల్ హాస్పిటల్స్ అంటే మిడిల్ యావరేజ్ హాస్పిటల్స్లో ఏమవుతుందంటే 24 hours ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉండదు. నార్మల్గా హైటెక్ హాస్పిటల్స్లో మీకు 24 hours ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు, ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ వాళ్ళు 6 o'clock వెళ్ళిపోతారు, అంటే డ్యూటీ చేస్తారు వాళ్ళు. మార్నింగ్ 10కి వచ్చి 6కి వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఇంకా వేరే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ వీళ్ళకి వస్తుందో రాదో, మాకు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇమీడియట్ ఆపరేషన్ చేయాలి, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మీరు తర్వాత చూసుకోండి, ఫస్ట్ మీరు అడ్వాన్స్ పే చేయండి అని చెప్పేస్తారు. మనం ఏం చేస్తాము, మనం టెన్షన్లో, ఎందుకంటే హ్యూమన్ మనకి లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి మనము పే చేసేస్తాం. అక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళు లేరు కాబట్టి, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం అక్కడ పే చేయాల్సి వచ్చింది. అంటే రీజన్ చెప్తున్నాను మీకు, పే చేయాల్సి వచ్చింది. పే చేసేసరికి ఇప్పుడు తర్వాత మార్నింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసాము కంపెనీకి. ఇన్సూరెన్స్ సాఫ్ట్ కాపీ ఇచ్చాము, ఒకటి మన ఇది ఆధార్ కార్డు ఆర్ పాన్ కార్డ్ ఇవి అప్లై చేసేస్తే మనకి ఇన్సూరెన్స్ వచ్చేసింది, క్యాష్లెస్ ఫెసిలిటీ వచ్చేసింది. 80,000 బిల్ అయింది, 40,000 అప్రూవ్ చేసేస్తారు, ఇంకా 40,000 మనకి ఉంది. డేట్ ఆఫ్ డిశ్చార్జ్ మాత్రం 31st July అని పెట్టారు. 25th నైట్ జాయిన్ చేశారు. డేట్ ఆఫ్ డిశ్చార్జ్ మాత్రం 31st అని పెట్టారు. బిల్ 80,000 అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు యావరేజ్గా పంపించారు. 40,000 శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు క్యాష్లెస్ ఫెసిలిటీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కట్టిన 1 lakh అన్నది ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కట్టిన 1 lakh ఏమవుతుందంటే అది టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ అప్పుడు మనకి 80,000 90,000 బిల్ అయింది అనుకుందాం. అప్పుడు మనకి క్యాష్లెస్ ఫెసిలిటీ వచ్చేస్తుంది. క్యాష్లెస్ ఫెసిలిటీ వచ్చేసాక మనం ఏదైతే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా బై ఛాన్స్ ఒక 5-10% ఏమైనా పే చేసేది ఉంటే అది కట్ చేసుకొని మిగిలిన 1 lakhని మనకి రిఫండ్ చేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసాము, ఎందుకంటే అప్పటికి ఇన్సూరెన్స్ ఇంకా అప్లై చేయలేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇన్సూరెన్స్ మనకి క్యాష్లెస్ ఫెసిలిటీ వచ్చేసింది కాబట్టి కంపెనీ చూసుకుంటుంది. ఇంకా కంపెనీకి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకి కంపెనీ ఇచ్చేస్తుంది. మనం ఏదైతే అడ్వాన్స్ కట్టామో అది మనకు రీఫండ్ చేస్తారు, అంటే డిశ్చార్జ్ అప్పుడు వాళ్ళు మనకు రీఫండ్ చేస్తారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. కామన్గా ఏంటంటే యావరేజ్ హాస్పిటల్లో 24 hours ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉండదు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇన్సూరెన్స్ మనకి ఇమ్మీడియట్గా పోతే చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంది, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఆ 1 lakh rupees ఎట్లా కట్టాలి, మేము ఎక్కడి నుంచి కట్టాలి? ఎందుకంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందే మనకి అవసరానికి ఉపయోగపడుతుందని చెప్పేసి తీసుకున్నాం. మన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి మనము 30,000 40,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఓ 5 lakhs 10 lakhs. ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చి మనం అడ్మిట్ అవుతే మనల్ని 1 lakh rupee అడ్వాన్స్ పేమెంట్ చేయమంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది అన్సాల్వ్డ్ క్వశ్చన్. ఇది కంపెనీతో మేము డిస్కస్ చేసి చూస్తాము, అంటే రిజల్ట్ ఏమొస్తుంది, లేదా కంపెనీ ఏమైనా మేనేజ్మెంట్ ఏమైనా హాస్పిటల్స్ మేనేజ్ తోటి మాట్లాడుతుందా, ఇది మనకి ఇంకా ఫ్యూచర్లో తెలియాలి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్స్ అంటే 24 hours మీకు అన్ని సర్వీస్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్లో మాత్రం ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 24 hours ఉంటారు. అట్లాంటి దగ్గర ఇట్లాంటి ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ యావరేజ్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ డ్యూటీ చేస్తారు, మార్నింగ్ 10 to evening 6 చేస్తారు, అక్కడ మాత్రం ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది. దీన్ని ఒక్కసారి మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకెళ్తాము. చూద్దాం దీని సొల్యూషన్ ఎట్లా వస్తుందో చూద్దాం.